నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. గ్రామ రాజకీయాలు వేరు, పట్టణ రాజకీయాలు వేరు. గ్రామాల్లో ఓటు బ్యాంక్ వేరు, పట్టణాల్లో ఓటు బ్యాంక్ వేరు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని నమ్మడం మాత్రం ముమ్మాటికి విడ్డూరమే. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలు ఎట్లుంటారో పట్టణాల్లో ప్రజలు అట్లా ఉండరు. సాక్షాత్తు నేనే మునుగోడు పట్టణంలో ఓట్ ఫర్ నోటా చేసినప్పుడు, జుబ్లీస్లో కూడా ఓట్ ఫర్ నోటా చేసినప్పుడు నాకు తెలిసి వచ్చిన పచ్చి నిజం ఇది. గ్రామాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎవరెవరు మా ఇంటి తలుపు తట్టుతారు, ఎవరు మాకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎవరు మాకు బీర్లు ఇస్తారు, ఎవరు మాకు బిర్యానీలు పెడతారు అని జనాలు ఎదురు చూస్తారు. కానీ పట్టణాల్లో అట్లా చూడరు. ఒకవేళ చూసినా 100 మందిలో 10 మంది మాత్రమే, మిగతా 90 మంది ఖచ్చితంగా అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేస్తారు. ఇది నమ్మండి, జగమెరిగిన నగ్న సత్యం. మరి పట్టణ ప్రజలు అమ్ముడు పోరా అంటే అమ్ముడు పోతారు, కానీ ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు. గ్రామాల్లో అట్లా ఉండదు. విపరీతంగా ప్రచారాలు చేస్తారు. ఒక్క రాత్రికి రాత్రే మొత్తం మారిపోతాయి. అవునన్నా, నేను నిజంగా డబ్బులంతా ఖర్చు పెట్టలేదన్నా, రాత్రికి రాత్రే అవతల వ్యక్తి బాగా ఖర్చు పెట్టిన, అందుకే నేను ఓడిపోయినా, గింతగనం ప్రచారం చేసిన, గింతగనం తిరిగినా కానీ రాత్రికి రాత్రి రాజకీయాలు మారిపోయినాయి, నేను ఏం చేయాలని గ్రామాలు అంటారు. సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు వీళ్ళు. కానీ పట్టణాల్లో అట్లా ఉండదు, డిఫరెంట్ రాజకీయాలు. లెట్స్ నేను మొన్న ఒక 2 రోజుల క్రితం కాగజ్ నగర్ పట్టణంలో వెళ్ళి రహస్యంగా సర్వే చేశా. అంటే ఈ పొంగల్ హాలిడేస్లో వరుసగా నా యొక్క గ్రామం నుండి కాగజ్ నగర్ వెళ్ళడం. మరి మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారు, పట్టణ ప్రజలు మరి ఏమనుకుంటాను అని విపరీతంగా వాళ్ళని క్వశ్చన్ టు క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం నిజంగా నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. నిజంగా కాగజ్ నగర్ పట్టణంలో 30 వార్డులు ఉంటే ఆ 30 వార్డులలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో నేను చెప్తున్నట్టే ఈ నథింగ్ బట్ ప్రజలు నాకు ఇచ్చిన రిపోర్ట్నే నేను చెప్తా తప్ప నా యొక్క సొంత ఊహాగానాలు మాత్రం కాదు. కాగజ్ నగర్ పట్టణంలో ఈ నథింగ్ బట్ సిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో 3 నాయకులు మనకు కనిపిస్తారు. పాల్వాయి హరీష్ రావు, దండే విఠల్, కోనడు కోనప్ప, 3. మరి 4 కనిపించారంటే ఆ 4వ వ్యక్తుల గురించి, 5వ వ్యక్తి గురించి, 6వ వ్యక్తి గురించి మాట్లాడి విడ్డూరం. వాళ్ళ గురించి నేను మాట్లాడ అవసరం లేదు కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎవరు, రవి శ్రీనివాస్ ఉన్నాడు. రవి శ్రీనివాస్ ఎలక్షన్ టైంలో మాత్రం దర్శనమిస్తాడు. ఇక ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడా. కొత్తపల్లి శ్రీనివాస్, ఆయన కూడా ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రచారాలు హడావుడి చేస్తాడు. ఇక ఆయన గురించి కూడా నేను మాట్లాడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన స్టేట్కి సంబంధించిన వ్యక్తి. వెళ్ళి మాట్లాడతారు, మరొక రోజు ఆసిఫాబాద్ వెళ్ళి మాట్లాడతారు, మరొక రోజు మునుగోడు వెళ్ళి మాట్లాడతారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నథింగ్ బట్ అన్ని నియోజకవర్గాల్లో ఆయన వెళ్ళి మాట్లాడతాడు. రాష్ట్రానికి కొంచెం బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాడు. కాబట్టి ఇక సిరిపూర్ రాజకీయాల గురించి ఆయన లాగడం నాకు ఇష్టం ఉండదు. నిజంగా ప్రవీణ్ కుమార్ సార్ సిరిపూర్లో ఉండడా మాకు తెలియదు. కాబట్టి ప్రవీణ్ కుమార్ వర్గం నుండి ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారేమో, కానీ తక్కువ సంఖ్య కాబట్టి మెయిన్గా ముఖ్యంగా దండవిట్టల అభ్యర్థులు, పాల్వాయి హరీష్ రావు అభ్యర్థులు, కోనడు కోనప్ప అభ్యర్థులు, ఈ 3 అభ్యర్థులే ఎక్కువగా అనిపిస్తారు. మరి దీంట్లోకి వెళ్ళి గెలిచేది ఎవరు అనేది సస్పెన్స్. ఇక్కడ ఒకసారి మనం చర్చిస్తే ఇక్కడ తమిళలో కూడా నేను 3 పెట్టినా. గౌరవ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కోనడు కోనప్ప, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండవిట్టల్, అక్కడ నా ఫోటో ఉంది. కాగజ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఒకసారి చర్చిద్దాం మనం. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మరి మొత్తం 30 వార్డులు ఉంటాయి మిత్రులారా. ఆ 30 వార్డులలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాలి. ఓకేనా? ఈ 30 వార్డులు ఉంటాయి ఇక్కడ. ఈ 30 వార్డులలో కోనేరు కోనప్ప, హరీష్ పాల్వాయ్, దండే విఠల్. ఈ 3లో నా సర్వే రిపోర్ట్ ఆధారంగా, అంటే నాకు ప్రజలు చెప్పిన రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడతాను. ఎవరికో అమ్ముడు పోయో, ఎవరో నన్ను మాట్లాడమంటున్నావు, నువ్వు మాట్లాడాలి సూరన్ అంటూ నేను మాట్లాడా. ఇది నేను గుండెల మీద ప్రమాణం చేసుకొని చెప్తున్నా. ఎవరో మాట్లాడమంటే ఈ వీడియో చేయట్లే. నా స్వంతగా నేను సూరన్న టీవీలో కూడా సర్వే ఆల్రెడీ పెట్టిన. ఇక్కడ ఏమేమి పెట్టిన సూరన్న టీవీలో ఒకసారి మీరు చూడండి.
క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇది నేను పోస్ట్ చేసిన కాగజ్ నగర్ మున్సిపల్ ఎన్నికలో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉందని పెడితే దాంట్లో బీజేపీకి వచ్చిన శాతం 12%, అంటే 12% మాత్రమే బీజేపీ పార్టీకి ఓటేశారు. ఇది నథింగ్ బట్ హరీష్ రావు అనే వ్యక్తి ఎవరినైతే నిలబెడతారో అందులో నుండి 12% మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించి దండవిఠల్ 28% మాత్రమే గెలిచే అవకాశం ఉంది. కోనేరు కోనప్ప బీఆర్ఎస్ 60% మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏమైంది చెప్పండి? ఓట్ బ్యాంక్ అనేది ఎవరికి ఎక్కువ ఉంది? పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కోనేరు కోనప్పని నిలబెడతారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నిలబెడతారా అంటే ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబెడితే కనుక దాంట్లోకి 2-3 సీట్లు వెళ్తాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థులకు. ఇక మిగతా సీట్లు మాత్రం కోనేరు కోనప్ప గారు ఎవరినైతే నిలబెడతారో వాళ్ళు గెలుస్తారు. కొన్ని సీట్లు కాంగ్రెస్, కొన్ని సీట్లు బీజేపీ. ఇక మనం వర్ణిస్తే కనుక మొత్తం 30 వార్డులు ఉంటే నా అంచనా నిజమైతే కనుక 18 నుండి 20 మాత్రం కోనేరు కోనప్ప ఎవరినైతే నిలబెట్టిండో వాళ్ళకు మాత్రం ఓట్లు పడతాయి. నథింగ్ బట్ 18 నుండి 20 మంది వీళ్ళు గెలుస్తారు. ఇక హరీష్ బాబు విషయానికి వస్తే మాత్రం ఈతను ఒక 4 సీట్లను గెలుచుకుంటాడు. అంతే. బీజేపీను 4 సీట్లు వస్తాయి అంతే, 4 నుంచి 6 అంతే, ఎక్కువ రావు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదా అంటే ఉంది. ఎన్ని? ఇక్కడ కూడా అంతే, 4 వస్తాయి, 4 నుంచి 6 ఇక్కడ కూడా అంతే, ఎక్కువ రావు మిత్రులారా. అంటే మొత్తం 30 ఉంటే దాంట్లోకి వెళ్ళి ఓ 20 వరకు బీఆర్ఎస్ పార్టీ నత్తిమడి కోనేరు కోనప్ప వర్గానికి, ఒక 4 బీజేపీ పాల్వే హరీష్ బాబు వర్గానికి, ఇంకొక 4 నుంచి 6 వరకు దండవిఠల్ వర్గానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 30 వార్డులలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 30 వార్డులో 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు, ఒక 4 బీజేపీ నుండి గెలుస్తారు, ఒక 6 కాంగ్రెస్ నుండి గెలిచే అవకాశం ఉంది. ఇది ప్రజలు నాకు ఇచ్చిన రిపోర్ట్ నేను మీ ముందు ప్రదర్శిస్తున్నా. ప్రజలు నా చెవిలో చెప్పిన రహస్యమైన రిపోర్ట్ నేను మీకు చెప్తున్నా. జరగబోయేది ఇదే. అటు మంచిర్యాల పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, అటు బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, కాగజ్ నగర్ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, హైదరాబాద్ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది. మీరు బాగా గమనించండి, లేటెస్ట్ సర్వేలు చూడండి ఒకసారి. పల్లెల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ దెబ్బతిన్నది, పట్టణంలో దెబ్బతినలే. కాబట్టి గ్రామ రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పడ్డట్టే మాకు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఓట్లు పడతాయని నమ్మడం మాత్రం నిజంగా మూర్ఖత్వమే. అట్లా ఉండదు, ఈ సినిమా కథ వేరేలా ఉంటుంది. కాబట్టి నేను ముందే చెప్తున్నా, మరి ఎందుకు హరీష్ బాబు వర్గానికి ఓట్లు పడవు అని నన్ను అడిగితే 3 సమాధానాలు చెప్తా. నెంబర్ 1, ఎక్కువ మాట్లాడా. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడి నా టైం వేస్ట్, ఆయన టైం వేస్ట్. మళ్ళీ నేను ఎక్కువ మాట ఆయన వెళ్ళి నా మీద కేసులు పెడతాడు. ఆ కేసులకు నేను భయపడా. కానీ ఆయన ఎందుకు గెలిచినా ఆయన తెలియదు. నెంబర్ 1, గెలిచినప్పటి నుండి అనేక పల్లెల్లో, అనేక పట్టణాల్లో, అంటే కౌటల్లో కూడా చిన్న పట్టణంలా ఉంటుంది, సిరిపూర్ కూడా చిన్నగా పట్టణంలా ఉంటుంది. అంటే అక్కడ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు గెలిచిండు ఆయనకు అర్థం కావట్లే, మాకు అర్థం కావట్లే అని జనాలు చెప్తారు. గెలిచి ఏం చేస్తాడు ఆయన తెలియట్లే, మాకు కూడా తెలియట్లే. అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎవరు చూడట్లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అభివృద్ధి అంటే ఆయనకు తెలియదు. నెంబర్ 3, రాజకీయ అనుభవం ఆయనకు లేదు. కాబట్టి ఆయన కూడా తలకాయ పట్టుకోండి, ఎందుకు గెలిచినా నాకు అర్థం కావట్లేదు, నేను గెలిచి ఏం చేస్తున్నా పబ్లిక్ అని ఆయన సతమతం అవుతాడు.
ఆయనకే డౌట్, అసలు 6 వచ్చుడే పెద్ద, 4 నుండి 6 సీట్లు వచ్చుడే పెద్ద గగనం ఆయనకి. అది వచ్చినా నిజంగా హరీష్ బాబు చాలా గ్రేట్ అనుకోవాలి. అందుకే ఆయన గురించి మాట్లాడి వేస్ట్గా మాట్లాడ. దండె విఠల్ కూడా, ఇక దండె విఠల్ ఎట్లా వచ్చింది సిరిపూర్లో అందరూ తెలుసు, ఇక నాకంటే మీకే తెలుసు. దండె విఠల్ కూడా ప్రజలకు దగ్గర అవుతున్నాడు, కానీ అక్కడ పట్టణంలో బీసీ నినాదం అనేది పనిచేయదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది ముస్లింల ఓట్ బ్యాంక్ ఉంటుంది, అదేవిధంగా హిందువుల ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి హిందువుల ఓట్ బ్యాంక్ అయినా ముస్లిం ఓట్ బ్యాంక్ అయినా ఎక్కువ గతంలో కోనప్ప గారికి ఎక్కువ పడ్డాయి. దానికెళ్ళి పట్టణం రోడ్లు బీజేపీకి పడలే, ప్లస్ కాంగ్రెస్ పార్టీకి పడలే. గతంలో కోనప్ప బీఆర్ఎస్ పార్టీకే పడ్డాయి అప్పుడు ఓట్లు పట్టణంలో. కానీ పల్లెల్లో కొన్ని మండలాల్లో, కౌటాల, చింతలమానపల్లి కొన్ని మండలాల్లో ఓట్ బ్యాంక్ కొందరు దుర్మార్గుల వల్ల ఆయన కొంచెం చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఓట్లు అక్కడ పడకపోవడం వల్ల మైనస్ అయింది తప్ప పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మాత్రం ఎక్కడ పోలేదు. బీఆర్ఎస్ పార్టీకి నథింగ్ బట్ కోనప్ప గారికి మాత్రం ఓట్ బ్యాంకు బలంగా ఉందని నగన సత్యం. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఇక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇక ఎవరు నిలబెట్టినా కానీ ఒక 2 నుంచి 3 సీట్లలో అటు కొంచెం ఇటు ప్రత్యర్థి అభ్యర్థులు సపోర్ట్ తీసుకున్నాం గెలిచే అవకాశం ఉంటుంది. అది గెలిస్తే మాత్రం వీళ్ళ సీట్లకు వెళ్ళిపోతాయి. హరీష్ బాబు లేకుంటే దండె వీళ్ళ సీట్లలోకి వెళ్ళి మతలబయ్యే ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఓట్లు పడే అవకాశం ఉంటాయి, అంటే ఆయన అభ్యర్థులకు తప్ప. ఈ ఓట్లు మాత్రం చీలిపోవు, ఎందుకంటే బలమైన అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనం విషయంలో వెళ్తే మాత్రం ఎగ్జాంపుల్ అక్కడ 50,000 నుండి 60,000 ఓట్లు ఉంటాయి ఎక్కడ కాగజ్ నగర్లో. దీంట్లోకి వెళ్ళి 10,000 మంది ఓట్లు వేయరనుకుందాం. ఎగ్జాంపుల్ 50,000 ఓట్లు వేస్తారు కదా. ఈ 50,000 ఓట్లలో నేను చెప్తున్నా కదా బరాబర్ 28 నుండి 30,000 వరకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయి. ఇక వీళ్ళు 10,000 పంచుకుంటారు. ఇతను ఒక 10,000, ఇతను ఒక 10,000, ఇట్లా మొత్తానికి మొత్తం మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 20 సీట్లు గన్ షాట్, అంటే 18 నుండి 20 సీట్లు ఎవరైతే కోనప్ప బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేస్తారో వాళ్ళకి వస్తాయి. 30 మందిలో 30 మంది గెలవరు, 10 మంది ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు అంటే ఇగో ఇలాంటి వాళ్ళు పోటీ చేస్తారు అక్కడ. కాబట్టి ఇక ఎంతో కొంత పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది, ఇక బీజేపీ పార్టీ సెంట్రల్ ఉన్నది. కాబట్టి ఇక ఎంతో కొంత వాళ్ళు ప్రచారం చేస్తారు, కాబట్టి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ఇది మీరు అనుకోవచ్చు సూరన్న మీకు ఎవరు చెప్పారని. ప్రజలకు చెప్పినా, అందుకే నేను పోల్ పెట్టిన తర్వాత కామెంట్లు చదివితే కనుక చాలామంది, మీరు చదవండి కామెంట్, నేను చదివితే బాగుండదు, దాదాపు 49-50 మంది కామెంట్ పెట్టారు. దాంట్లో వాళ్ళు ఏం పెట్టారో మీరే చదవండి ఒకసారి. ముఖ్యంగా ఎవరు గెలుస్తా అంటారు అక్కడ, జై కోనప్ప, జై కోనప్ప, జై కోనప్ప, జై కేకే కోనప్ప టైగర్ అని ఇట్లా పెడుతున్నారు కామెంట్. అంటే కోనప్ప అభ్యర్థులకు మాత్రమే ఆ పోస్ట్ నేను పెట్టలే, అన్ని గ్రూపులలో పెడితే ఆ మాత్రం వాళ్ళు ఓట్లు వేశారు. నేను వెళ్ళి పర్సనల్గా కూడా చాలామంది అడిగా, అక్కడక్కడ అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఇది. ఇంకా లేచి చూద్దాం ఈ సర్వే నిజమవుతుందా అబద్ధమవుతుందా, ప్రజలు నాకు చెప్పింది అబద్ధమా అనేది రిజల్ట్ వచ్చాక మీరే చూస్తారు. అంతవరకు సూరణ టీవీని ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కానీ గమనించండి, ఓట్ బ్యాంక్ మాత్రం ఎక్కడ కోనప్పై మాత్రం దెబ్బతినే ప్రసక్తి లేదు. ఎందుకంటే దాదాపు చాలామంది బీజేపీ నుండి, కాంగ్రెస్ నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమతో కాకుండా కోనప్ప గారి మీద ప్రేమతో మాత్రమే వాళ్ళు జాయిన్ అవుతారు, దాంట్లో నో డౌట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంక ఇద్దరు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, కోనప్ప ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా ఇట్లనే కేటీఆర్ అయినా కేసీఆర్ అని ఏం చెప్తాను, ఇద్దరు కలిసి గెలిపించుకుంటారు అని చెప్తాను. నిజంగా కనుక ఇక్కడ 20 సీట్లు గెలిచి ఆర్ఎస్పీ 3 సీట్లు గెలిస్తే 23 సీట్లు బీఆర్ఎస్ అవుతాయి. అండ్ నైతికంగా బీఆర్ఎస్గా ఘన విజయమే అక్కడ. ఇంకా వీళ్ళ ఓట్ బ్యాంక్ మళ్ళీ పోతాయి, ఇద్దరు పంచుకుంటారు 2-3 సీట్లు. అవునా కదా, మీరు చెప్పండి. కాబట్టి చూడండి, నిజంగా పని చేస్తున్నా, ఎవరికో సెల్ఫ్ డబ్బా కొట్టట్లేదు. మీరు అనుకోవచ్చు, అరే ఇట్లా చెప్తే మీ కొందరు అనుకుంటారు. ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు కోనప్పగా అనుకూలంగా మాట్లాడాడు, కోనప్ప ఎంత ఇచ్చిండు, కట్టలు పంపించిండు అంటాడు. కొందరు ఏమంటారు అంటే మూర్ఖులు దద్దమ్మలు, కోనప్పడ 10 లక్షలు ఇచ్చినట సూరన్నకి, నాకు ఇస్తాడా?
10 లక్షలు ఇచ్చాట నాతో నన్ను మాట్లాడమంటానట, ఆర్ఎస్పీని బ్లేమ్ చేయమంటానట, దండవిటల్ని బ్లేమ్ చేయమంటానట, మన పాల్వాయి హరీష్ని బ్లేమ్ చేయమనట, కోనపల్ల 10 లక్షలు సూర్యనారాయణకి ఇచ్చిండట. ఎంత అబద్ధం చెప్పండి, మీ కొడుకుల మీద ప్రమాణం చేసి చెప్పండి అన్నమాట. నేను చెప్తా, మరి మీరు చెప్తారా దమ్ముంటే చెప్పండి, మీరు ఎక్కంటే అక్కడ నేను అసలు దమ్ముంటే నిరూపించండి, మీరు చెప్పండి, డేట్ టైం ఫిక్స్ చేయండి, మీరు ప్రమాణం చేయండి, నేను ప్రమాణం చేస్తా. ఎంత నీచ్ కమ్యూని కుత్తి మాటలని. పబ్లిక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ నేను మీ ముందు చెప్తున్నా. ఇదండి సురా టీవీని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.